శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలైనా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలు మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు. కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభంలో 2 శుభగ్రహాలు రాశి యందు సంచరించడం, మరి గురువు లాభస్థానంలో సంచరిస్తూ చంద్ర నక్షత్రం మీద ఉండడం నిజంగా కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ వారంలో రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది ముఖ్యంగా. అలాగే ఎవరైతే కళారంగంలో, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్నారో, పబ్లిక్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు మంచి గుర్తింపు,
ఆర్థిక పరంగా అనుకూలత వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి ఇంకా జీవితంలో ఎదగాలనుకునే అమ్మాయిలకి ఉన్నత విద్యా అవకాశాలు, మంచి కాలేజీలో సీట్ రావడం, అలాగే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక మంచి సంస్థలో అంటే ఎక్కువగా బ్యాంకింగ్ రంగం అటువంటి వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కాన్ఫిడెన్స్ తప్పనిసరి. వీళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా చాలా భయపడుతుంటారు. వచ్చినవి కూడా చెప్పలేకపోతుంటారు. అలాగే పరీక్షల టైంలో కూడా ఒక విధమైన ఆందోళనకి గురి అవ్వడం వల్ల చాలా వరకు ఆ ఎగ్జామ్స్ కూడా కరెక్ట్గా రాయలేకపోతుంటారు. ముఖ్యంగా ఈ ఎంసెట్, నీటు లాంటి పరీక్షలు రాసేటప్పుడు కొంతవరకు వాళ్ళు అనుకున్నటువంటి మార్కులు రాకపోవడానికి కేవలం వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక అభద్రతా భావమే కారణం అవుతూ ఉంటుంది. కేవలంగా వీళ్ళు కంపల్సరీగా వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంది. దానికి అదనంగా గురువు లాభస్థానంలో ఉండడం వల్ల దైవం యొక్క అనుగ్రహం కూడా చాలా పుష్కలంగా ఉంది. కాబట్టి మరి ఈ వారం ఈ జాతకులకి బుధుని యొక్క అనుగ్రహంతో విద్యా సంబంధించిన విషయాలు, శుక్రగ్రహ సంబంధంతో వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, గురుగ్రహ అనుగ్రహంతో మరి ధనం అయితే ధనం కానీ, సంస్కారం కానీ, మంచి ఫ్యామిలీలో మీరు వెళ్ళే అవకాశం కూడా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దవారి యొక్క ఆశీస్సులతో మీ యొక్క జీవితాశయం నెరవేరే అవకాశం ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దానికి మరి రవి ధనాధిపతిగా ఉన్నటువంటి రవి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అది విద్యా సంబంధించిన విషయాల, పెళ్లి సంబంధించిందా, ఉద్యోగం గురించి అన్నది మీ స్థాయిని బట్టి, మీ ఆలోచన బట్టి ఉండే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ప్రభుత్వ సహకారం కూడా మీకు లభిస్తుంది. స్కాలర్షిప్ కానీ, బ్యాంక్ లోన్ కానీ, లేదంటే తండ్రి గారు మీకు పూర్తిగా సహకరించడం కానీ జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మరి ఈ జాతకుల యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది. దానికి అదనంగా కుజుడు కూడా ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు ఈ జూలై 12 వరకు కూడా దశమ స్థానంలో దిగ్బలుడై చాలా వృత్తిపరంగా చాలా సామర్థ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుజుడు రాశిని వీక్షించడం వల్ల గతంలో అనుకున్నట్టు మీకు మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. వారం చివరిలో ఇంచుమించుగా 12 అటు ఇటుగా 12వ తారీఖు నుంచి లాభస్థానంలోకి గురువు కూడా వస్తాడు. అంటే ఆల్రెడీ 100% లాభంలో ఉన్నటువంటి జాతకులకి మరొక 100% కుజుడితో చేరే అవకాశం ఉంది. కాబట్టి వారం ప్రారంభం కన్నా వారం చివరిలో జాతకులకి ఇంకా అనుకూలమైన ఫలితాలు చాలా అదనంగా వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మిమ్మల్ని ఏదో విధంగా అవమానానికి, బలహీనతకి లోన్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని అధిగమించడానికి ఈ గ్రహాలన్నీ కూడా బలం పెరగడం వల్ల మరి అష్టమ శని యొక్క ప్రభావం నుంచి కూడా జాతకుడు బయటపడి కేవలం వ్యక్తిగత సామర్థ్యంతోనే ముందుకు వెళ్ళే అవకాశం చాలా బలంగా అన్ని గ్రహాలు సహకరిస్తున్నాయి. సో అష్టమ శని ఏం చేస్తాడంటే మనం చాలా కష్టపడినప్పుడు కూడా ఆ ఫలితాన్ని ఇవ్వలేకపోతుంటాడు. అంటే ఎంత కష్టపడ్డా నెంబర్ 1కి రాలేకపోతుంటారు. నెంబర్ స్థాయిలోనే ఉండి కొద్దిగా అది కొంతమందికి అవమానంగా షేమ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం జాతకుడు మరి మిగతా ఇన్ని గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టి వ్యక్తిగతంగా కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే 99% విజయం మీ వైపే ఉంది. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో ఇంచుమించుగా మనకి ఈ నెల 15-16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైనవి, సంతానపరమైనవి ఏదన్నా మనకి ఈ ఈతి బాధలు, చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే
ఏదైనా మీకు ఖచ్చితంగా గ్రామ దేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల ఖచ్చితంగా గ్రామ దేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర ఒక విధంగా, తెలంగాణ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనిలో విజయం వహించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలం ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం, ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.